శ్రీరమ్య అండి. నాది కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. 2023లో నాకు హైదరాబాద్కి సంబంధించిన భాస్కరరావు గారు అనే ఆయన రెండో కొడుకు శ్రీతేజతో పెళ్ళైంది సార్. ఫిబ్రవరిలో అయ్యింది 2023. 3 months బాగానే ఉన్నాం సార్. తర్వాత కన్సీవ్ అయ్యానని తెలిసింది. కన్సీవ్ అయిన కాడి నుంచి డెలివరీ తీయించేసుకోమని చాలా ప్రయత్నాలు, వీల్స్ తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళకి ఎంత వీలుందో అంతా ట్రై చేసేసారు. ఇంకా పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోకపోతే పెద్దల్ని పిలిపించి మాట్లాడించేసరికి ఇంకా చేసేదేమీ లేక ఒప్పుకున్నారు సార్. కానీ ఏ రోజు కేరింగ్ చూపించడం కానీ, తిన్నావా లేదా ఏమీ ఉండేది కాదు. బిడ్డ పుట్టాక మారుతాడన్న ఒక రీజన్తో రోజులు అలగొట్టుకున్నాను సార్. February 2nd, 2024లో డెలివరీకి అని పంపించాను సార్. పంపించిన తర్వాత 20 రోజులకి నాకు మ్యారేజ్ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ అయ్యింది. యానివర్సరీకి వచ్చారు, బాగానే ఉన్నారు. 9th month ప్రెగ్నెంట్ సార్. అప్పుడు నేను ఏంటంటే సర్లే యానివర్సరీకి వచ్చారు కదా, బేబీ పుట్టాక ఈ చిన్న చిన్న స్లాట్ అవుట్స్ అన్నీ చేంజ్ అవుతాయి అనుకున్నాం. బట్ వాళ్ళు బేబీ పుట్టడం అనేది వాళ్ళకి ఇష్టం లేదో ఏంటో ఇంకా స్టిక్ చేసి ఫిక్స్ అయిపోయారు అనుకుంటా. డెలివరీ అయ్యాక బాగా పుట్టాడని చెప్పినా కూడా ఎవరూ రాలేదు. మార్కెటింగ్ ఫీల్డ్ కదా నాది, క్యాంప్లో ఉన్నాను అని రీజన్ ఒకటి చెప్పి రేపు వస్తా ఎల్లుండి వస్తా అని చెప్పి అలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోయొచ్చు. పోస్ట్పోన్ చేసి బార్సాలకు వస్తానని 300 పీపుల్స్కి ఇన్విటేషన్స్ ఇచ్చుకొని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటే May 6th సెలబ్రేషన్ పెట్టుకున్నాం సార్. May 2nd డివోర్స్ నోటీస్ వచ్చింది సార్. బట్ May 1st వరకు కూడా యాజ్ ఏ పేరెంట్స్ అండ్ మై హస్బెండ్ ఆల్సో అందరూ టచ్లోనే ఉన్నారు, మాట్లాడుతున్నారు, నమ్మించారు, వస్తానన్నారు. 1వ తారీఖు దాకా మాట్లాడి 2వ తారీఖు నోటీస్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ పక్కన పెట్టేశారు. ఇదే న్యాయం అండి అని చెప్పి పెద్దలతో మాట్లాడదామని వాళ్ళ రిలేటివ్స్కి కాల్ చేస్తుంటే వాళ్ళెవరితోటి ఒప్పుకునే రకాలు కాదండి, వాళ్ళెవరి మాట వినరు, వాళ్ళంతా అదో రక ప్రపంచం, మేము చెప్పలేము, మాకు పిల్లలు ఉన్నారు, మాకు ఒక లైఫ్ ఉంది, మమ్మల్ని ఇంట్లోకి ఇన్వాల్వ్ చేయకండి, లీగల్ ఇష్యూస్లోకి మమ్మల్ని లాగొద్దని చెప్పి వాళ్ళు కూడా సైడ్ అయిపోతున్నారు సార్. ఇంకా పెద్దల మధ్యలో పెట్టినా పని అవ్వట్లే, నేను ఫోన్ చేద్దామంటే రెస్పాండ్ అవ్వట్లే. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, కౌన్సిలింగ్కి పిలిపించారు. బిడ్డను చూసి మారుతాడేమో అనుకున్నాను సార్. 29 days బేబీని స్టేషన్లో చూసి కూడా ఏమీ రెస్పాన్స్ లేదు. 5th month తీసుకెళ్తాను సార్ అని చెప్పి స్టేషన్లో ఒక అబద్ధం చెప్పి వెళ్ళిపోయారు. అది అబద్ధం అని మాకు తర్వాత తెలిసింది. 5th month తీసుకెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ అప్పుడు కూడా తీసుకోపోలే. వస్తారని వెయిట్ చేసాం. Section 9 వేసా, కోర్టుకి రావట్లే. మెయింటెనెన్స్ వేసా, కోర్టుకి రావట్లే. దేనికి అటెండ్ అవ్వట్లే. ఇంకా నా వల్ల కాక 9 months బేబీని పట్టుకొని నేను మొన్న సండే వచ్చేసాను సార్ మా పేరెంట్స్ని తీసుకుని. ఇంకా డైరెక్ట్గా అప్రోచ్ అయిపోద్దాం, నేను కోర్టులతో తిరగలేను, నా వల్ల కాదు. డెలివరీకి అని వెళ్ళిన రీజన్తో ఆయన కట్టిన తాళ ఒకటి మెల్లో పెట్టుకుని వెళ్ళిపోయాను సార్. నా క్యాష్, సర్టిఫికెట్స్, నేను MBA చేశాను సార్, నా సర్టిఫికెట్స్, కట్నం, బంగారం, సిల్వర్, నా బట్టలు మొత్తం మీ ఇంట్లోనే ఉన్నాయి సార్. బట్టలు, బంగారం అయితేనో, డబ్బు అయితేనో, సిల్వర్ అయితేనో 40 lakhs ఇచ్చారు సార్ డాడీ. ప్రెగ్నెన్సీ ఉంచుకున్నదన్న రీజన్తో అరెస్ట్ చేస్తున్నారని ఇంకా ఆయనకు తోచింది తర్వాత ఏదో పెట్టానని కూడా అంటున్నారు. అది నాతో చెప్పుకోలేదు, చెప్పుకుంటే నేను బాధపడతానని. 40 లక్షలు పైగా వీళ్ళ ఇంట్లో నా వస్తువులు పెట్టుకుని డెలివరీకి అని పంపించి కేసు ఫైల్ చేసేసి ఒట్టి మనిషిని ఇట్లా నిలబెట్టేసినారు రోడ్డు మీద. రెస్పాండ్ కావట్లేదు. నాన్నగారికి ఇక్కడ 40 లక్షలు ఉంది. ఈయన కష్టాజితం అంతా ఈ ఇంట్లోనే పెట్టారు. పొట్టి మనిషిని వెళ్ళి చంటి పెట్టతో ఇంట్లో ఉండిపోయా. 1 yearలో లైఫ్ మొత్తం, నా 25 years లైఫ్ 1 yearలో నాశనం చేసేసారు సార్. ఏంది అని అడుగుతుంటే ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఈయనకేమో బయట పెళ్ళికని చేసిన 20 లక్షలు అట్లానే ఉండి